ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. సంఘ ప్రార్థనకి వచ్చినటువంటి మీ అందరితో దేవుడు నిశ్చయముగా మాట్లాడునుగాక. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 5-7 వచనముగా మన ధ్యానాంశాన్ని అపోస్తలుల కార్యములు 12:5 మన సంఘ ధ్యానాంశముగా మనము చదువుకుంటాం. అది చదివిన తర్వాత మరలా 12వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు కూడా మనం చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. నా తర్వాత మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. పేతురు చెరసాలలో స్వరం పెంచాలి. ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. వాక్య సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోనికి వెళ్ళిపోతాం. పరిశుద్ధుడైన తండ్రి, బలపరచండి. మీరే నీ ఆత్మ చేత నీ వాక్శక్తిని అనుగ్రహించి మాతో అందరితో కావలసిన మాటలు దయచేసి ప్రభువా, నిశ్చయముగా ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి సహాయం చేసి మాకు కావలసినటువంటి పురుకొల్పును, ప్రోత్సాహాన్ని, ప్రేరేపణను దయచేయమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఇదొక శ్రేష్టమైనటువంటి వృత్తాంతంలోని ఒక అంశము మనం తీసుకొని ఈరోజు ధ్యానాంశముగా మనం ధ్యానించబోతున్నాం. 12వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను 1వ వచనం చదువుతాను, 2వ వచనం మీరు చదవండి, 5 వచనాల వరకు. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించింది. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినాలు. అతనిని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవాలని ఉద్దేశించి అతని కావలింటకు 4 చతుష్టయములలో సైనికులను అతనికి అప్పగించాను. 5వ వచనం, అందరం కలిసి పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఈ వాక్య భాగాన్ని ఒక 3 విధములుగా విభజిస్తే దీని అంశాన్ని 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. మొదటిది, బంధించబడిన వ్యక్తి. 2, బాధ్యత కలిగినటువంటి సంఘం. 3, భరోసా ఇచ్చిన దేవుడు. దీనిని ఇంకా సులభమైన పద్ధతిలో ఒక ప్రాసలో చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఇలా చెప్పుకోవచ్చు. మొదటిది, బంధింపబడినటువంటి సేవకుడు. 2, బాధ్యత కలిగిన సంఘము. 3, భరోసా ఇచ్చిన సర్వశక్తుడైన దేవుడు. చెప్పండి నాతో పాటు. మొదటిది, బంధింపబడిన సేవకుడు, బాధ్యత కలిగిన సంఘము, భరోసా ఇచ్చిన సర్వశక్తుడైన దేవుడు. ఈ 3 అంశాలు చూడటానికి ప్రయత్నము చేస్తాం. తద్వారా మనము సంఘ ప్రార్థనలో నేరుగా వెళ్ళిపోతాం. సాధారణంగా మనకి ఆలోచన తెప్పించే మాట ఏంటంటే, పేతురు చెరసాల్లో ఎందుకు బంధించబడినాడు? మొదటిది, మనం బంధకాల గురించి చూస్తాం. తర్వాత బాధ్యతల గురించి చూసి దేవుని యొక్క భరోసాలతో ముగిస్తాం.
ఇక్కడ చెప్పబడుతున్న మనము ధ్యానించాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి విషయం ఏంటి అంటే, ఇక్కడ సేవకుడు దేని వలన బంధించబడినాడు అనంటే, అది వరకే సంఘము శ్రమల గుండా వెళుతుంది. శ్రమలలో దేవుని యొక్క సువార్త ప్రకటన ఆగలేదు. ఆగకుండా ఆ సువార్త ప్రబలమై వ్యాపించి అనేకులను ప్రభు వైపుకు తిరుగుతూ ఉండగా, యూదులలో అనగా యేసు ప్రభువుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి యూదులు ప్రకటిస్తూ దేవుని సువార్తకి అడ్డంకగా నిలిచి, ఆ సువార్త ప్రకటన ఎవరైతే చేస్తున్నారో వారిని ఎలాగైనా బంధించి వారిని సంహరించాలని చెప్పి వారు ఆలోచన చేస్తున్నప్పుడు, ఆ ఆలోచన ఆ రోజుల్లో పరిపాలిస్తున్నటువంటి యూదయ దేశపు యొక్క రాజు హేరోదు ఏం చేశాడంటే, పేతురును యాకోబును చెప్పండి బంధించి, యాకోబును వధించి, పేతురును బలవంతముగా పట్టుకొని చెరసాల్లో ఉంచడానికి ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి హేరోదు మత్తయి సువార్తలో ఉన్న హేరోదు మాత్రం కాదు. ఇక్కడ ఉన్నటువంటి హేరోదు మహారాజు యొక్క మునిమనవుడు. కాబట్టి ఈ హేరోదు వేరు. ఈ హేరోదు పేరు హేరోదు అగ్రిప్ప 1 అని అంటారు. సరే, అవన్నీ నేను చరిత్రలోకి వెళ్ళను. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, హేరోదు చేసినటువంటి ఒక భయంకరమైన పని ఏంటంటే, అక్కడ చెప్పబడిన మొదటి మాట, హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని. ఈరోజు సంఘమును పాడు చేయుట కొరకు, సంఘమును లోని భయంకరమైనటువంటి అలజడి కలవరం తెచ్చుట కొరకు హేరోదుకు ముంగుర్తుగా ఉన్నటువంటి అతి భయంకరుడైనటువంటి వాడు ఎవరు అని అంటే చెప్పండి, సాతాను అపవాది. ఇక్కడ బాగా గమనించాలి. మనందరము గమనించాల్సిన విషయం చాలా మనసు లోతుల్లో పెట్టుకోనండి. విచిత్రం ఏమిటి అంటే, సంఘము ఆసక్తితో ప్రార్థన చేయడానికి గల కారణము, ఆ యొక్క సంఘములో సేవకుడైనటువంటి పేతురు బంధించబడినాడు. దేని కొరకు బంధించబడ్డాడు అనడానికి ముందుగా, ఆ సేవకుడు అనేటువంటి ఆ ప్రదేశంలో మనల్ని మనం పెట్టుకుందాం. ఒక సంఘము ఆ వ్యక్తి కొరకు లేక సేవకుడు కొరకు ప్రార్థన చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఆ సేవకుడు బంధించబడినాడు. మీరు గమనించారో లేదో, ఒక వ్యక్తి ఎప్పుడైనా బంధించబడాలంటే కనీసము ఒక శ్రేష్టమైనటువంటి విషయము వారి విషయములో కనబడాలి. ఏంటంటే, సాధారణంగా ఒక వ్యక్తి దేనికైనా బంధించబడ్డాడంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఏదో బంధించబడడానికి ఒకటి ఆకర్షితమైంది. అర్థమైంది నేను చెప్పిన మాట? ఒక వ్యక్తి బంధించబడాలంటే ఏదో ఒకటి వానిని ఆకర్షించాలి. ఉదాహరణకి ఇలా చెప్తాను. హోషియా గ్రంథం 11వ అధ్యాయం, హోషియా గ్రంథం 11వ అధ్యాయం లేఖనానుసారంగా మనం వెళ్ళిపోతాం. మనం త్వరగా చూడటానికి ప్రయత్నం చేస్తాం. హోషియా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చదివి పెట్టండి. తోడుకొని పోవునట్లుగా స్నేహబంధముతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. చాలు. ఒక వ్యక్తి బంధించబడాలి అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి దేనికో ఆకర్షించబడాలి. నేను ఒక మాట చెప్తాను చూడండి. సాధారణంగా ఆకర్షించబడకుండా ఎవరు బంధించబడరు. కొంతమంది కొన్ని వాటికి ఆకర్షించబడతారు. నేను కొన్ని ఇలా చెప్తాను, మీరు జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది వ్యసనాలకు బంధించబడతారు. చెప్పండి నాతో పాటు, దేనికి? వ్యసనాలకు బంధించబడతారు. కొంతమంది వ్యక్తులకు బంధించబడతారు. చెప్పండి, కొంతమంది వ్యక్తులకు బంధించబడతారు. కొంతమంది వ్యవహారాలకు బంధించబడతారు. చెప్పండి, వ్యవహారాలు. కొంతమంది వస్తువులకు బంధించబడతారు. చెప్పండి, వస్తువులకు బంధించబడతారు. బాగా గమనించాలి. ఈ 4 ప్రతి మనిషిని బంధిస్తాయి. ఈ 4టికే మనిషి ఆకర్షించబడతాడు. అందుకే వీటిని 4 పిల్లర్స్ అంటారు. నెంబర్ 1 వ్యసనాలకి, 2 వ్యక్తులకు, 3 వ్యవహారాలకి, 4 వస్తువులకు ఖచ్చితంగా బంధించబడతారు. ఈరోజు తలంపు ఏమిటంటే, ఈరోజు మనము దేనికి బంధించబడుతున్నాం? ఈరోజు సంఘముగా కూడుకున్న మన జీవితంలో
మన జీవితంలో ఏదైనా వ్యసనానికి బంధించబడినామేమో, లేక వ్యక్తులకు బంధించబడుతున్నామేమో. చెప్పండి, బంధించబడడానికి మూలమేంటి? ఆకర్షణ. అంటే ఈరోజు ఏ వ్యసనాలు మనల్ని ఆకర్షిస్తున్నాయో, ఏ వ్యక్తులు ద్వారా మనం ఆకర్షించబడుతున్నామో, ఏ వ్యవహారాలు మనల్ని ఆకర్షిస్తున్నాయో, చెప్పండి, ఏ వస్తువులు మనం ఆకర్షిస్తున్నాయో గమనించాలి. ఇక్కడ అంటున్నాడు దేవాది దేవుడు, ఒక వ్యక్తి ఒక మనిషిని తోడుకొని పోవునట్లు నా స్నేహ బంధము చేత నేను వారిని బంధించి ఆకర్షించి తిని. ప్రభు బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా బంధిస్తారు. ఈ ప్రపంచంలో 3 శ్రేష్టమైన బంధకాలు ఉన్నాయి. శ్రేష్టమైన నేను ఎందుకు అన్నానంటే చెప్తాను. మొదటిది లోకము బంధిస్తుంది మనిషిని, రెండవది సాతానుడు కూడా బంధిస్తాడు, 3 దేవుడు కూడా బంధిస్తాడు. లోకము బంధిస్తే, సాతానుడు బంధిస్తే కనీసం వారి జీవితంలో 4-5 శ్రేష్టమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళవలసి వస్తుంది. ఏ వ్యక్తి అయినా ఒకరు చేత దేని చేత ఆకర్షించి బంధించబడితే మొదటిది ఆ బంధకము కాస్త ఎందులోకి తీసుకువెళుతుందో తెలుసా? బానిసత్వంలోకి తీసుకువెళుతుంది. ఒక వ్యక్తి ఎప్పుడైతే బానిసత్వంలోకి వెళ్ళిపోతాడో ఆ బానిసత్వము ఆ వ్యక్తిని బాధపరుస్తుంది, క్షమించండి, భయానికి గురి చేస్తుంది. ఏ వ్యక్తి అయితే భయముకు గురవుతాడో ఆ భయం కాస్త రాను రాను బాధను మిగులుస్తుంది. ఎప్పుడైతే ఆ బాధ ఎక్కువ అవుతుందో ఆ బాధకి ఆ వ్యక్తి బలైపోతాడు. చెప్పిన మాట మీకు అర్థమైందా? మొదటి మాట చెప్పండి. మొదటిది, ఏ వ్యక్తి అయితే ఆకర్షణ చేత బంధించబడతారో చెప్పండి. 2, బానిసగా మారుతాడు. ఏ బానిసగా అయితే మారాడో ఆ వ్యక్తి భయము మిగులుస్తుంది. ఏ భయం అయితే ఉంటుందో ఆ వ్యక్తి బాధపడతాడు. 4, ఆఖరిది, ఏ వ్యక్తి అయితే బాధ ఉంటుందో ఆ బాధ చివరికి బలి అయిపోతాడు. సరిగ్గా ఇదే విషయము లోకము పట్ల తీసుకోవచ్చు, సాతాను విషయంలో తీసుకోవచ్చు, దేవుని పట్ల కూడా తీసుకోవచ్చు. మీరు అనొచ్చు, దేవునికి చేత స్నేహ బంధము చేత ఒకవేళ మనం బంధించబడితే మనము కూడా ఈ 5 అంశాలు గుండా వెళ్తామంటే ఖచ్చితంగా వెళ్తాం. దేవుని చేత స్నేహ బంధము చేత ప్రేమ చేత ఎవరైతే బంధించబడతారో ఖచ్చితంగా దేవునికి ఏమవుతాడు? దాసుడుగా మారిపోతాడు. అనగా దేవునికి బానిసలా ఉంటాడు. బానిస అంటే దాసుడు. దాసుడు ఎవరంటే ఆయన శిష్యుడు మాత్రమే, ఆయనే సేవకుడు. ఒక వ్యక్తి దాసుడిగా మారిన తర్వాత ఏమొస్తుంది? భయం వస్తుంది. ఆయన భయం ఏ భయము? దేవుని భయముతో బ్రతుకుతాడు. ఏ వ్యక్తి అయితే దేవుని భయముతో బతుకుతాడో బాధ అనుభవిస్తాడు. ఏ బాధ? ఒక్కవేళ కానీ పొరపాటున దేవునికి విరుద్ధమైన పాపము కానీ, ఏదైనా ఆయనకి విరోధమైనటువంటి లోపము కానీ, అపరాధము కానీ మనలో ఉంటే మనస్సాక్షి ఏం చేస్తుంది? బాధపరిస్థితి నొప్పిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పిస్తాడు. అయ్యో, నేను నా ప్రభు వారికి, నా దేవుడికి, నన్ను ప్రేమించి నన్ను సంరక్షించి పోషించిన నా ప్రభుకి వ్యతిరేకంగా నేను పాపం చేశాను అన్నటువంటి బాధ మిగులుస్తుంది. ఆఖరికి ఏంటంటే దేవుని కొరకు బలైపోవడానికి కూడా సిద్ధపడతారు. ఎలాగంటే తెలుసా, చాలామంది దేవుని బిడ్డలు, దేవుని ప్రేమ చేత బంధించబడిన వారు, దేవుని కొరకు దాసుడుగా మారిన వారు, దేవుని యొక్క భయమును కలిగిన వారు, దేవుని యొక్క చెప్పండి, దేవుని యొక్క బాధతో బ్రతికిన వారు చెప్పండి, దేవుని కొరకు హతసాక్షి అయిపోవడానికి కూడా వెనుకాడరు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఒక వ్యక్తి బంధించబడితే ఈ 4 అంశాలు లేక 5 అంశాలు గుండా వెళ్ళి తీరుతుంది. ఇప్పుడు గమనించండి, ఈరోజు నా జీవితంలో దేనికి బంధించబడ్డాం? చాలామంది ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో, మన జీవితాలలో ఏ వ్యక్తుల చేతనే, ఎవరి చేతనే బానిసలుగా ఉన్నారా? బంధించబడ్డారా? ఏ వ్యక్తులు మిమ్మల్ని ఆకర్షించారు? ఏ వస్తువులు మిమ్మల్ని ఆకర్షిస్తుంది? ఏ వ్యక్తులు మనల్ని ఆకర్షిస్తున్నారు? ఏ యొక్క వ్యసనాలు మనల్ని ఆకర్షిస్తున్నాయి? ఈరోజు సంఘములోకి వస్తున్నట్టు మన జీవితాల్లో ఏ వ్యసనము కూడా ఆకర్షించబడడానికి వీల్లేదు. ఏ ఆకర్షణ? చాలామంది మనం ఆకర్షించబడకపోవచ్చు. మన భర్తలు, మన పిల్లలు, మన యొక్క కుమార్తెలు, మనకు సంబంధించిన బంధువులు, స్నేహితులు చాలామంది అనేక రకాలుగా వ్యసనాలకి గురైపోతున్నారు. వారు దాని చేత ఆకర్షించబడుతున్నారు. అందుకే దేవాది దేవుడు యెషయా గ్రంథం 42:6 అంటాడు, తీయొద్దు, నేను ఒక మాట చెప్తాను చూడండి. గ్రుడ్డి వారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెప్పండి, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి
చూడండి, పేతురు అక్కడ చెరసాలలో బంధించబడ్డారు, బాగా గమనించాలి. అయితే బంధించబడిన వ్యక్తి ఖచ్చితంగా ఏమైనాడు? అక్కడే ఉండిపోయాడు. ఎంతవరకు? సంఘము ప్రార్థన చేయకపోతే ఖచ్చితంగా అక్కడే ఉండిపోదునేమో. అయితే ఈరోజు మన బిడ్డలు కానీ, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెలు, మన స్నేహితులు, మన బంధువులు, మన సంఘములు ఉన్నటువంటి వారు ఎవరైనా కొన్ని వ్యసనాలకి కానీ బానిస అయితే ఖచ్చితంగా ఏమవ్వాలి? సంఘము వారి కొరకు ప్రార్థన చేయాలి. ఈరోజు సంఘస్థులు చాలామంది యేసు ప్రభు అనేటువంటి భర్తకి ప్రధానము చేయబడినటువంటి వారు ఇప్పుడంటే లోకానికి కూడా కొన్నిసార్లు వెళ్ళిపోతున్నారు. కొన్నిసార్లు లోక మర్యాదలు, లోక పోకడలు, లోక నటన, లోకపు జీవితం, లోకం యొక్క అనుసరణ కొనసాగుతూ ఉంది. వారి కొరకు కూడా ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం. కొంతమంది వ్యసనాలకి, కొంతమంది వ్యక్తులకి, కొంతమందికి వ్యవహారాలకి, అయ్యో నేను ఇన్ని అప్పుల చేత బంధించబడ్డా ఉన్నాను, దాని చేత బానిసగా మారిపోతున్నాను, కొన్ని ఆ అప్పులు తీర్చలేక నాలో రాను రాను భయం, ఆ భయం కాస్త బాధ, ఆ బాధ నుంచి నేను ఇంక ఈ అప్పులు తీర్చలేనని బలైపోయినటువంటి పరిస్థితులు మనలో ఉంటే దేవుడు ఈరోజు రాత్రి కాలం సమయంలో మనతో మాట్లాడుతున్న మాట, ప్రియ దేవుని బిడ్డ, ఎవరుండాలా? సంఘము బాధ్యత కలిగి తీసుకోవాలి. మీకు అర్థమైందా? చందరు బంధించబడితే, ఏ విషయాల్లో బంధించబడినావో, నీ భర్త బంధించబడినాడా? కుమారులు బంధించబడ్డారా? మన స్నేహితులు, బంధువులు బంధించబడ్డారా? ఒకవేళ ఆ గుర్తింపు, ఆ గురి కలిగి నువ్వుంటే ఖచ్చితంగా ఏమనాలి? సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేసింది. ఇక్కడ మొదటి విషయం నేను చెప్పాను, సమయం అయిపోతుంది, అరగంటలో నేను ముగిస్తాను. మొదటిది, బంధించబడినటువంటి సేవకుడి బదులు మనం తీసుకుందాం. ప్రభువా, నేను అనేక వ్యక్తుల చేత బంధించబడ్డామని నువ్వు అనుకుంటే, వ్యసనాలకి, వ్యక్తులకి, వ్యవహారాలకి, వస్తువులకి నిన్ను ఏది బంధిస్తుందో ఈరోజు ప్రభు దగ్గరికి వద్దాం. చెప్తున్నాను, గమనించండి. ఇటువంటి బంధకాల నుంచి బయటపడాలంటే వ్యక్తిగతమైన ప్రార్థనల కంటే సంఘం యొక్క ప్రార్థన మీద ఆధారపడడం. నువ్వు ప్రార్థన చేయాలి, నేను ప్రార్థన చేయాలి, అన్నిటికంటే ముఖ్యంగా సంఘము కూడా ప్రార్థన. అందుకే అంటాడు పేతురు, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలబడు. అందుకే మత్తయి సువార్త 16:18 అంటాడు, నీవు భూలోకములు ఏది బంధిస్తావో అది పరలోకమందు బంధించబడుతుంది, ఏవైతే భూలోకములో విప్పుతావో పరలోకంలో కూడా విప్పబడుతుంది. అంటే ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యము చేయగలిగినా, ఏదైనా పరిస్థితులు మార్చగలిగినా, ఏదైనా జీవితాలను మార్చగలిగిన శక్తి కేవలం యొక్క సంఘం యొక్క విశ్వాసుల యొక్క ప్రార్థనకే ఉంది. అర్థమైంది నేను చెప్పిన మాట? ప్రియమైన వారలారా, గమనించండి. నా జీవితంలో దేవుడు మాట్లాడుతున్న మాట, నీ బిడ్డలు మారకపోయినా, నీ భర్త మారకపోయినా, నీ యొక్క పరిస్థితులు మారకపోయినా, నీ పద్ధతులు మారకపోయినా, ఏది మారకపోయినా మనం ఆధారపడవలసింది దేని మీద? దేవుని మీద. రెండవది చెప్పండి, సంఘము మీద. సంఘము యొక్క ప్రార్థనకి దేవుడు అంత ఆధిక్యత ఇచ్చాడు. ఇప్పుడు రెండవ దానిలోకి వస్తే, సంఘము యొక్క బాధ్యతను గుర్తుంచుకోవాలి. సంఘము ఏ బాధ్యత తీసుకుంది? చెరసాలలో వెళ్ళిపోయాడు. ఎవరు? సంఘము యొక్క సేవకుడు. అంటే దాని అర్థం ఏంటంటే, సంఘము ఎంత బాధ్యత కలిగినటువంటిదంటే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఈ రోజుల్లో ఏ సంఘాలు అత్యాసక్తితో కలిగి ఉన్నాయి? ఏ సంఘాలు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నాయి? అత్యాసక్తి ఉందని మనం ఎలా చెప్తాం అని అంటే, కనీసం ఆ సంఘానికి 3 శ్రేష్టమైన గుణాలు ఉండాలి. ఆ సంఘానికి 3 శ్రేష్టమైన గుణాలు ఉండాలి. అత్యాసక్తితో చేసినటువంటి ప్రార్థన చూడండి, అత్యాసక్తి చేసిన ప్రార్థనలో 3 అంశాలు కనబడతాయి. మొదటిది, విసుక లేని ప్రార్థన ఉంటుంది. ఏ ప్రార్థన? విసుక లేక. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రార్థన చేస్తాం కానీ దేవుడు చెప్పండి అలక్ష్యము చేయుడు, ఆలస్యము చేస్తాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు ఏం చేస్తాడు? నీ ప్రార్థనలు వినిపించుకోడు. అయ్యో, నేను ఇన్ని రోజుల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, నా జీవితంలో జరగవలసిన కార్యము జరగట్లేదు. చాలామంది ఏమవుతాం? నిరుత్సాహపడి ఇంకా చాలులే, ఇంకా వద్దులే, నేను ఇంకా విరమించుకుంటానులే, ఉపవాసం ఉంటారు. ఉపవాసం తగినటువంటి ప్రతిఫలం దొరకకపోతే ఖచ్చితంగా ఉపవాసం మానేస్తాం. సంఘము మీద ఆధారపడ్డాం, సంఘం చేసిన ప్రార్థనకి ప్రతిఫలం లేకపోతే సంఘంకి రావడం మానేస్తాం. ప్రియ సోదరుడా, చెల్లి, తమ్ముడా, వినండి ఈ మాట. దేవాది దేవుడు ఎప్పుడు కూడా నీలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన గుణాన్ని పరీక్షిస్తాడు. ఆ దేవుడు ఎటువంటి తెలుసా? సహనము కలిగి ప్రార్థన. అంటే విసుగక ప్రార్థన చేయుడి అంటాడు, ఎడతెగక ప్రార్థన చేయుడి అంటారు. అననా మెలకువగా ఉండి ప్రార్థన చేయడం. దాని అర్థం ఏంటంటే, దేవుడు నీలో ఉన్న సహనాన్ని చూస్తాడు. గమనించాలి. రెండోది ఏంటో తెలుసా? విసుగక
ప్రార్థన చేసేటువంటి ఈ అత్యాశక్తితో కూడిన ప్రార్థనలో రెండవది ఏమిటో తెలుసా? వారి జీవితంలో విలపించే ప్రార్థన చేస్తారు. ఎలాంటిది విలపించే ప్రార్థన అంటే వేదనతో కూడిన ప్రార్థన. దేవా, నా భర్త మారడం లేదు, ఎన్ని రోజుల నుంచి ఎన్ని విధాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా నా భర్త మారడం లేదు. చెల్లి, తమ్ముడా, ఒక మాట, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు గాక. దేవుడు అందుకే ఈ వర్తమానం ఇస్తున్నాడేమో. నీ భర్త ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్నిసార్లు దేవుని మందిరికి వచ్చినా తన మనసు మారక, తన జీవితం మారక, తన అలవాట్లు మారకపోతే చేయవలసినది ఒకటే, నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేయు, సంఘము యొక్క ప్రార్థనకి సిఫారసు చేయు. సంఘము అంతా ఏకీభవించి ప్రార్థన చేస్తే, దేవా ఇదిగో నీ కుమారుడు మారడం లేదని ఆ కుమార్తె, ఈ చెల్లి, ఈ అక్క చెప్పింది, వారి కొరకు మేము ప్రార్థన చేస్తామని ఎవరైతే వారి జీవితంలో ఆ వ్యక్తిగతమైన ప్రార్థనతో పాటు సంఘ ప్రార్థన కలిస్తే ఖచ్చితంగా మన దేవుడు చెప్పండి ఏం చేస్తాడో తెలుసా? ఆ విలాపము లేక వేదనతో కూడిన ప్రార్థనని ఆలకిస్తాడు. మూడవది ఏంటో తెలుసా? విసుగొక ప్రార్థన చేసే గుంపే అత్యాశక్తితో చేసినటువంటి ప్రార్థన. ఏదైతే చెప్పండి, విలాపము లేక కన్నీటితో లేక వేదనతో చేసే ప్రార్థనే అత్యాశక్తితో చేసిన ప్రార్థన. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రెండు ఉంటాయి, కానీ అసలు చాలా ప్రాముఖ్యమైనది ఉండాలి. దానిని ఏమంటారంటే విశ్వాస సహితమైన ప్రార్థన. చెప్పండి, అది ఈ మూడు మన జీవితాల్లో ఉండాలి. ప్రియమైన వారలారా, నీ పరిస్థితులు మారుతాయి, మన బ్రతుకులు మారుతాయి, మన వ్యవహారాలు మారుతాయి, అన్నీ మారుతాయి ఖచ్చితంగా. అయితే మన ప్రార్థనలో ఉన్న శక్తి ఎంత గొప్పదో తెలుసా? దేవుడు మనల్ని ఏం చూస్తున్నాడో తెలుసా? విసుగక ప్రార్థన చేస్తున్నామా? విలాపమించి కన్నీటితో ప్రార్థన చేస్తున్నామా? మూడోది విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాం. ఎంత విశ్వాసం కావాలండి? అందుకే అత్యాశక్తి ఎప్పుడు వస్తుందంటే విశ్వాసం ఉన్నప్పుడే. అత్యాశక్తి ఎప్పుడు వస్తుందంటే కన్నీరు విలాపం ఉన్నప్పుడే. ఎందుకు అత్యాశక్తి వస్తుందంటే విసుగక ప్రార్థన. ప్రియమైన వారలారా, దేవుడు ఈ మూడిటిని మన జీవితంలో చూస్తూ ఉంటాడు. అయితే ఒక మాట గమనించండి, ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరి గురించి ఈ సంఘమంతా ప్రార్థన చేశారంటే కనీసం చూడండి, అత్యాశక్తితో చేసినటువంటి ప్రార్థన ఈ సంఘం ఎలాగుందో తెలుసా? అత్యాశక్తితో ఒక సంఘం ప్రార్థన చేయాలంటే కనీసం ఆ సంఘానికి 3 గుణాలు ఉండాలి. మొదటి గుణం ఏంటో తెలుసా? ఖచ్చితంగా చూడండి, అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనం, 12వ అధ్యాయం 12వ వచనం. ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయొచ్చు. అనేకులు కూడి అంటే ఇది ఏం సహవాసమును జ్ఞాపకం చేస్తుంది. మొదటిది, ఎప్పుడు ఎవరికి సహవాసం ఉంటుందో చూడండి, కూడి ప్రార్థన చేస్తున్నారు. సహవాసం ఉన్న దగ్గర ఖచ్చితంగా ఏముండాలంటే సమాధానం ఉండాలి ఒకరితో ఒకరు. మన మనసులో విరోధ భావము కలిగి ఒకరి ఎడల ఒకరు విరోధమైన తలంపులు, ఆలోచనలు, క్షమా గుణము లేకుండా మనం ఒకరికొరకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవునికి వినబడదు. మీరు ఆలోచించు, నేను క్షమిస్తున్నానన్నా, నేను మర్చిపోయినన్నా, ఆవిడ చేసింది అంతా అని మనం అనుకుంటూ ఇంకా వారి పట్ల విరోధ భావం ఉంటే మనము చేసేటువంటి ప్రార్థనలో శక్తి ఉండకపోగా దేవుడి యొక్క జవాబు పొందుకోవడం ఆలస్యమవుతుంది. బాగా గమనించండి, ఎప్పుడైతే సహవాసం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా సమాధానం ఉండాలి ఒకరితో ఒకరికి. ఎప్పుడైతే సమాధానం ఉంటుందో అప్పుడు ఒకరిని గురించి ఒకరు, అమ్మా చెల్లి నా కొరకు ప్రార్థన చేయవా, నా భర్త కొరకు ప్రార్థన చేయవా, నా బిడ్డల కొరకు ప్రార్థించండి, ఒకరికొకరు ఏం షేరింగ్ చేసుకుంటారు. దాన్ని ఏమర్థం అంటే సహకరించుకుంటారు. చెప్పండి, మొదటిది సహవాసం కలిగి ఉంటారు, 2 సమాధానం కలిగి ఉంటారు, 3 సహకరించుకుంటారు ప్రార్థన కొరకు. అలాగా ఎవరైతే ఉంటుందో ఖచ్చితంగా దేవుడు వారి ప్రార్థనని ఆలకిస్తాడు. మరలా సంఘానికి ఉండవలసిన 3 శ్రేష్టమైన గుణాలు చెప్తాను చూడండి. అతను బంధించబడినటువంటి పేతురు గురించి సంఘం అంతా అత్యాశక్తితో, వారి జీవితంలో ఇంకో అంశం లేదు, ఇంకో అంశం గురించి ప్రార్థన చేయలేదు. వారు చేసిన ప్రార్థన, నా సేవకుడు బంధించబడ్డాడు, ప్రభువా మా సేవకుడు బంధించబడ్డాడు. కేవలం నీ వాక్య ప్రకటన చేయడం వల్లే కదా, యేసు నామమును వారి మధ్య వ్యాప్తి చేయడం వల్లే కదా, నీ పరిశుద్ధ సేవకుడని యేసుక్రీస్తు ప్రభువుగా వారి గురించి, ఆయన పునరుద్ధానం గురించి ప్రకటించడం ద్వారే కదా వారందరూ కూడా ఆయన మీద కూడి బలాత్కారంగా ఆయన పట్టుకొని చెరసాలలో బంధించారు. ఇప్పుడు సంఘము చేస్తున్నటువంటి ప్రార్థనలో 3 ఉన్నాయి. నెంబర్ 1, ఇట్ ఈస్ ఏ వెరీ స్పెసిఫిక్ ప్రేయర్. అంటే అర్థం ఏంటి? దేని గురించి? స్పెసిఫిక్.
చెల్లి, తమ్ముడా, అక్క, నీ జీవితంలో ఏదైతే సమస్య నిన్ను వేధిస్తుందో ఆ ఒక్క సమస్య గురించే మాట మాటకి చెప్పండి, ఆ నీతిగల దేవునికిని చెప్పండి మనుషులకు భయపడని లెక్క చేయలేని ఒక న్యాయాధిపతి దగ్గరికి ఎవరు వెళ్ళారు? ఒక విధవరాండ్రు వెళ్ళింది. మాట మాటకి వెళ్ళిన కారణం చేత ఈమెకు త్వరలో న్యాయము తీర్చాలనుకుంది. అలాగ దేవుడి దగ్గర ఏ సమస్యతో అయితే ప్రభువా దీని నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, ఇది నన్ను బంధించి ఉంచుతుందని మన జీవితాల్లో ఏదైతే అనుకుంటామో దాని నుంచి బయటికి రావాలంటే ప్రియ సహోదరుడా, సహోదరి వినండి, యూ షుడ్ మెయింటైన్ అ స్పెసిఫిక్ ప్రేయర్. స్పెసిఫిక్ ప్రేయర్లో ఒకటే ఉంటుంది చెప్పనా, గురి కలిగినటువంటి అంశం ఉంటుంది. ఏంటట? గురి కలిగిన వాడు ఎవడో తెలుసా? బాణమును పట్టుకొని వదిలిన వాడు దేన్ని చూస్తాడు? గురి యొద్దకే పరుగెడుచుంటిని క్రీస్తు నీ దారిలో బహుమానము పొందు రీతిని అలయక ఇరగక క్రీస్తుతో కొనసాగేదన్. తర్వాత ఏంటి? తర్వాత అంటాడు, కష్టమైన నష్టమైన వెనుకకు నేను తిరిగి చూడను. దేవా ప్లీజ్ టీచ్ మీ హౌ టు ప్రే అ స్పెసిఫిక్ ప్రేయర్. ప్రభువా, గురి కలిగినటువంటి ప్రార్థనలో ఏముంటుందో తెలుసా? ఖచ్చితంగా ఏ అంశమో దాని కొరకు ప్రార్థన. ఇక్కడ సంఘము దేని గురించి? పేతురు చెరసాల్లో పట్టబడెను. ఆ పట్టబడిన పేతురు కొరకు సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేసింది. ప్రియ సహోదరుడా, చెల్లి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైన, దేని చేత అయితే నువ్వు బంధించబడుతున్నావో, దేనికైతే బానిసగా మారిపోతున్నావో, ఏదైతే నిన్ను భయపెడుతుందో, ఏదైతే నీ జీవితంలో బాధ మిగులుస్తుందో, దేని వలనైతే బలైపోవడానికి ఇంకా మరణానికి సిద్ధంగా ఉన్నావు, ఆ ఒక్క విషయం కొరకు దేవుని పాదాల దగ్గర గురి కలిగి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. వెన్ దేర్ ఇస్ అ స్పెసిఫిక్ ప్రేయర్, రెండోది ఏమొస్తుంది? ఆ స్పెసిఫిక్ ప్రేయర్లో సిన్సియారిటీ చూస్తాడు దేవుడు. ఏం చూస్తాడు? సిన్సియర్ ప్రేయర్ అయి ఉండాలి. చాలామందికి సిన్సియారిటీ లేదు. సిన్సియారిటీ అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక చూడండి, సిన్సియారిటీ అంటే ఒక అర్థం ఏంటో తెలుసా? మందిరంలో సేవకుడు చూస్తున్నాడని ఊడిస్తుంటారు. అంటే మన సంఘంలో కాదు, చాలామంది అని అర్థం. బయట వాళ్ళు ఏమంటారు? చూస్తున్నాడని పని చేస్తూ ఉంటారు. చూస్తున్నాడని దాని అర్థం ఏంటంటే సిన్సియారిటీ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏంటట? వేషధారణకి చోటు ఉండదు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవా, ఏ స్థలంలోనైనా ఎక్కడైనా ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా కన్నీరు, ఎందుకంటే కన్నీరు కారుస్తుంది ఆవిడ. ఈరోజు కన్నీరు కార్చదు, రేపు కన్నీరు కార్చదు, ఈరోజు ఇలాగా అలాగా ఏదో రకంగా అంటూనే ఉంటారు. వారిని ఎవరి గురించి పట్టించుకోవద్దు. ఒకే ఒక్క హన్నా లాగా ప్రార్థన చేయాలి. దైవజనుడైనటువంటి ఏలి వచ్చాడు. ఎందుకు కన్నీరు కారుస్తావు? నువ్వు మత్తురాలుగా ఉన్నావా? చూసావా దైవజనుడు ఏమన్నాడు? ఇంకా ద్రాక్షరసం వదలేదా? ఎవరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవసరత ఏంటో నీకు తెలుసు, దేవునికి తెలుసు. దాని గురించి మనం ప్రార్థన చేయవారు ఉందుము గాక. మొదటిది స్పెసిఫిక్ ప్రేయర్, రెండోది ఏం ప్రేయరు? సిన్సియర్ ప్రేయర్. ఈరోజు మన జీవితాల్లో ఆ సిన్సియారిటీ లోపించిందని మనం ఖచ్చితంగా చెప్పాలి. మూడోది దేవాదేవుడు ఇస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన మాట, వెన్ దేర్ ఇస్ అ స్పెసిఫిక్ ప్రేయర్, వెన్ దేర్ ఇస్ అ సిన్సియర్ ప్రేయర్. మూడో ప్రేయర్లోకి వెళ్తాం. అదే ప్రేయర్ చెప్తారా ఎవరైనా? ఎప్పుడైనా చాశక్తి సీరియస్నెస్ ఉంటుంది. ఏంటట? అంటే చాలామంది సీరియస్నెస్ ఉండదు, తెలుసా మీకు? సీరియస్నెస్ అంటారు అంటే చేసి 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 అలిసిపోయాను, ఇంకా కన్నీరు లేదన్నా, ఇంకా ఉపయోగం లేదన్నా, ఇంకా సీరియస్నెస్ ఉండదు. మళ్ళీ చాలామంది మీకు తెలుసో లేదో, చాలామంది ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతుంటారు. స్టార్టింగ్లో ఉన్నటువంటి ఉత్సాహం, స్టార్టింగ్లో ఉన్నటువంటి ఆవేశం, స్టార్టింగ్లో ఉన్నటువంటి తీవ్రత ఏంటంటుంది? రాను 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 ఏమైపోద్ది? సన్నగిలిపోదు. ఇజ్ ఇట్ నాట్? అవునా కాదా? సో స్టడీస్లో కానీ, ప్రేయర్లో కానీ, వాక్యంలో చూడండి, చాలామంది బాప్తీసము తొలి దినాల్లో పొందిన రోజుల్లో, దేవా నీ కొరకు బలంగా బ్రతకాలి ప్రభా, నీ కొరకు ప్రభా సువార్తలకు వెళ్ళిపోరు ప్రభా, నీ కొరకు హతసాక్షి కూడా అయిపోవాలి ప్రభా అన్నటువంటి తీర్మానాలు చేస్తారు. ఆ జనవరి 1వ తారీఖున కార్డు తీసుకొచ్చాడు తీర్మానాలు, డిసెంబర్ 31వ తారీఖుకి మళ్ళీ ఉండవు. ప్రియమైన వర్లారా, పేతురు చెరసాల్లో ఉంచబడినప్పుడు సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తే
దెర్ ఇస్ అ స్పెసిఫిక్ ప్రేయర్, గురి కలిగిన ప్రార్థన. చూడండి, గురి నిలుపుతారట దేనిలో? స్పెసిఫిక్ ప్రేయర్లో, అంటే ప్రత్యేకంగా దానికి ప్రార్థన. రెండోదేటి, సిన్సియర్ ప్రేయర్లో మనసును నిలుపుతారట. ఏం నిలుపుతారు? మనసును నిలుపుతారు. మూడోదేటి, సీరియస్ ప్రేయర్లో నీ ఆత్మను నిలుపుతావు. అంటే అర్థమేంట? ప్రాణము, ఆత్మ, శరీరం 3 కలగలిసి ప్రార్థన చేయాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఆత్మతో ప్రార్థన చేయుదును, మనస్సుతో కూడా ప్రార్థన చేయను. మనస్సుతో పాడుదును, ఆత్మతో కూడా పాడుదును. దేవునికి కావలసిన రెండే అండి. రెండు చాలా ప్రాముఖ్యం. శరీరం చాలామంది సహకరించదు, వాళ్ళ ఆత్మ, వాళ్ళ యొక్క ప్రాణము రెండు కూడా ఏకమవుతుంది. చాలామంది శరీరము మోకరించి ప్రార్థన చేయాలని ఆశ ఉంటుంది, కొంతమంది చేయలేరు. శరీరం సహకరించదు, అది పక్కన పెట్టు. శరీరము కేవలం నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింపజేయుచున్నది. అలాగే నీ శరీరం బాగున్నా కూడా మోకాలు వేయకూడదని దాని అర్థం కాదు, ప్రియమైన వారలారా. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన విషయం, ఈ మూడింటిని మనము జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు దేవాది దేవుడి దగ్గరికి వద్దాం. ఎవరు? మొదటిది బంధించబడిన పేతురు లేక బంధించబడిన వ్యక్తి. 2 బాధ్యత కలిగిన సంఘం. మూడోదేటి భరోసా ఇచ్చిన దేవుడు. భరోసా ఏమిస్తాడో తెలుసా? గాడ్ ఆల్వేస్ టర్న్ టువర్డ్స్ యువర్ ప్రేయర్. ఎలా చేస్తాడో తెలుసా? చూడండి, దేవాదేవుడు ఎంత బాగుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ విల్ నాట్ రిజెక్ట్ యువర్ ప్రేయర్. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవాదేవుడు మనం ఎప్పుడు కూడా ఆల్వేస్ రిసీవ్స్ యువర్ ప్రేయర్. ఏంటంట? గాడ్ ఆల్వేస్ రిసీవ్. నువ్వు అనుకుంటావు చాలాసార్లు ప్రార్థన చేసిన దేవుడు వినట్లు, అందుకే నాకు సమాధానం రాలేదని చెప్పేసి మన యొక్క సిన్సియరిటీ కోల్పోతాం, సీరియస్ని కోల్పోతాం, ఆ స్పెసిఫిక్ టార్గెట్ కూడా కోల్పోతాం. ఇలా జానేదో జరిగింది, ఇంకా జరుగుతుందిలా అని చెప్పి చూద్దాం. కానీ ఇవ్వాలన్నటువంటి పాయింట్ వచ్చింది, దేవుడు ఇచ్చేస్తున్న టైంకి పట్టకమని వదిలేస్తాం. మనం మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. మళ్ళీ అదే మనం తెలుసుకోవాలి. ఇక్కడ దేవాదేవుడు యువర్ ప్రేయర్ ఆల్వేస్, చెప్తాను గమనించండి, స్టంబుల్ ద థ్రోన్ ఆఫ్ ద గాడ్. అంటే అర్థం ఏంటో తెలుసా? అత్యాశక్తితో చేసినటువంటి ప్రార్థన దేవుని యొక్క సింహాసనాన్ని ఏం చేస్తుంది? కదిలిస్తుంది. కాబట్టి మన ప్రార్థనని దేవుడు ఎప్పుడు వింటాడు. మొదటిది హీ రిసీవ్స్. మరి మీరు అన్నట్టు ఎందుకు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వినట్లేదంటే, వెన్ గాడ్ రిసీవ్స్ యువర్ ప్రేయర్ హీ ఆల్వేస్ వెయిట్. ఎందుకు వెయిట్ చేస్తాడు? ఎందుకని చెప్పాను మీకు. విసుకొక చేస్తుందా లేదా, విసుకుతుందా లేదా, విసుకుపోద్దా లేదా చూస్తాడు. దేవుడు సహనాన్ని పరీక్షిస్తాడు, ప్రియమైన వారలారా. మొదటిది, వెన్ హీ రిసీవ్స్ ద ప్రేయర్ హీ ఆల్వేస్ టెస్ట్ యువర్ పేషెన్సీ. నెంబర్ 2. రెండోది ఏంటి తెలుసా? వెన్ గాడ్ రిసీవ్స్ యువర్ ప్రేయర్ అల్టిమేట్లీ హీ విల్ రెస్పాండ్ యువర్ ప్రేయర్. ఏంటట? ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటాడో ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాడు. దేవుడు మొట్టమొదట నీ యొక్క ప్రార్థనని పరీక్షిస్తాడు, రెండో దానికి ప్రతిస్పందిస్తాడు. గాడ్ విల్ రెస్పాండ్ టు యువర్ ప్రేయర్. దేవాదేవుడు రెస్పాండ్ అవుతాడు. ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే గాడ్ విల్ నాట్ గివ్ యూ ఎనీ రిజల్ట్. దేవుడు పరీక్షిస్తాడు, ప్రతిస్పందిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. ఏమిస్తాడు? ప్రతిఫలం. ఇక్కడ ప్రతిఫలం పెడతా, సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేయగా దేవాదేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రభుదూతని పంపించి, అక్కడ రాయబడుతుంది చూడండి, 12వ అధ్యాయం చూడండి, 12వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచాను. చాలు. ఎక్కడ నిలిచింది? ఎలాగొచ్చింది? చెరసాలు వేశారు, బొండాలు వేశారు, సైనికులు ఉన్నారు, ఎలాగెళ్ళిపోయింది. ప్రియమైన వారలారా గమనించండి, నువ్వు బంధించబడినప్పుడు నీ దగ్గరికి ఎవ్వరికి రాలేనటువంటి పరిస్థితుల్లో సాతానుగాడు ఏం చేస్తాడు? చెరసాలేస్తాడు, మనుషులు పెడతారు, బయటికి రాకుండా సకల సర్వ సమృద్ధి అయినటువంటి ప్రొటెక్షన్ వాడికి పెట్టుకుంటాడు. కానీ విచిత్రం చెప్పనా, దేవుని యొక్క సహాయము నీ దగ్గరికి వచ్చి నీ బంధకాల నుంచి దేవుడు బయటకు తీసుకురావాలని ఆ అత్యాశక్తితో చేస్తున్నటువంటి ప్రార్థన ఏం చేసింది తెలుసా? దేవుని యొక్క సింహాసనాన్ని కదిలిస్తే సైనికులు, చెరసాలలు, పరిస్థితులు, మనుషులు, అధికారులు, ప్రణాళికలు ఏవి అడ్డురావు. ప్రియమైన వారలారా, దేవాదేవుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రభు వచ్చి దగ్గర నిలిచి నీ దగ్గరికి వస్తాడు. నీ దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు తెలుసా? నిన్ను విడుదల చేసేస్తాడు. విడుదల వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? ప్రార్థనకున్న ఒక శ్రేష్టమైన గుణం చెప్పనా? చూడండి, అపోస్తుల కార్యములు శ్రేష్టమైన గుణం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం, క్షమించండి 4వ అధ్యాయం, 5 నిమిషాల సమయం ఉంది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను,
అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును, ఎంత అద్భుతమండి, వాక్యమును బోధించాలంటే, ప్రబలమై వ్యాపించాలంటే ఉండవలసింది ఒక శ్రేష్టమైన ప్రార్థన. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న స్థలం కంపించింది. అంటే అర్థమేంటో తెలుసా? ప్రార్థన యొక్క శక్తి మనకు తెలిసి ఆ ప్రార్థన యొక్క శక్తి దాని మీద ఎవడు ఆధారపడడం మర్చిపోయాం. అందువల్ల ఈరోజు కార్యాలు జరగడంలా ప్రార్థన ఉంది, పైకి భక్తి గల వారి ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని పరిస్థితి వచ్చింది. ఎందుకు మారడంలా? ఎందుకు పరిస్థితులు మారడంలా? ఎందుకు వ్యవహారాలు మారడంలా? ఎందుకు మన యొక్క జీవితాలు మారడంలా? ఎందుకు ప్రభు దగ్గర రావడంలా? కారణం ఏంటో తెలుసా? చేస్తూ 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 విసుగుపోతున్నాం, చేస్తూ 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 విశ్వాసం వదిలేస్తున్నాం, చేస్తూ 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 ఏమైపోయాం? కన్నీరు కార్చడం మానేస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుడు నీతోనే ఈ వర్తమానం తీసుకొచ్చాడని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి నేను మీ దగ్గరికి తీసుకొని వచ్చాను. ప్రియమైన వాళ్ళారా, గాడ్ ఆల్వేస్ రిసీవ్స్ యువర్ ప్రేయర్. గాడ్ విల్ ఆల్వేస్ రెస్పాన్స్ టు యువర్ ప్రేయర్. గాడ్ ఆల్వేస్ గివ్స్ రిజల్ట్స్ టు యువర్ ప్రేయర్. దేవుడు పరీక్షిస్తాడు నీ ప్రార్థనని. దేవుడు నీ ప్రార్థనకి ప్రతిస్పందిస్తాడు. దేవుడు నీ ప్రార్థన విషయానికి ప్రతిఫలము ఇస్తాడు. అంతవరకు కూడా మనం ఎలాగుండాలా? అత్యాశక్తితో సంఘము ప్రార్థన చేయవారుగా ఉండినట్లు దేవుడు కృపను గురించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేద్దాం.